అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మౌద్గల్యస గారు రచించిన మా ఇంటి కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆంటీ, డ్రింక్స్ తీసుకోండి. ఆ అమ్మాయిని చూడగానే మా ఆవిడ కళ్ళు ఆనందంతో మెరిశాయి. చాలాసేపటి నుంచి ఆ అమ్మాయి పెళ్లి మండపంలో కలియ తిరుగుతోంది. డ్రింక్ గ్లాసులన్నీ ట్రేలో పెట్టుకొని అన్ని వరుసలు చుట్టి పెడుతూ ఒక్కొక్కరికి అందిస్తుంది. బహుశా ఆడపిల్ల తరపు వారి అమ్మాయి అయి ఉంటుంది. రంగు రూపు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. మా ఆవిడ నా వైపు తిరిగి, అమ్మాయి బాగుంది కదూ అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది. మూకీ సినిమాల్లో మాదిరిగా డైలాగ్ లేకుండా. చాలా బాగుంది, నేను భుజాలు ఎగరేస్తూ సమాధానం చెప్పాను. 4 గుక్కల్లో డ్రింక్ ఖాళీ చేసేసి చూసేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. దూరంగా కళ్యాణ మండపం ద్వారం దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. పక్కన మా ఆవిడ కూడా లేదు. బహుశా ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు పరిగెత్తుంటుందని నాకు అర్థమైంది. మీకేమండి, మగపిల్ల తల్లిదండ్రులు అని అందరూ అంటుంటే ఇన్నాళ్ళు తెగ సంబరపడిపోయాం గాని ఇప్పుడు తెలుస్తోంది. అబ్బాయిల పెళ్లి చేయటం అనేది ఎంత కష్టమైన పనో. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు వెనకటికి పెద్దలు. ఇప్పుడు మగపిల్లవాడి పెళ్లి చేసి చూడు అనాలేమో. మీకు తెలిసిన సంబంధాలుంటే చెప్పండి. మా వాడి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడుతూ ముందుగా ఆఫీసులో కొలీగ్స్ని కలిశాను. జాతకం కాపీలవి తెచ్చిచ్చాను. మీ వాడు సాఫ్ట్వేర్ కాదా, ప్రైవేట్ కంపెనీలోనా? నా మొహం మీదే పెదవి విరిచారు. ఇలా అయితే సంబంధం కుదరటం కష్టమండి, తెగేసి చెప్పేశారు. మా బామ్మర్ది కొడుకు అదే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకు ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడు. అయినా లాభం లేకపోయింది. షిఫ్టులో ఉద్యోగమా, మాకొద్దంటే మాకొద్దని ఆడపిల్లల తల్లిదండ్రులు తిరక్కొట్టారు. 2 ఏళ్ల నుంచి ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు అంటూ ఒక ఆయన తన అనుభవం చెప్పుకొచ్చాడు. ఎందుకైనా మంచిది 1-2 కోర్సులు చేసి సాఫ్ట్వేర్లోకి మారిపోమని చెప్పండి. ఇంకో ఆయన సలహా చెప్పాడు. ఆ మాటలకు పక్కనున్నతను అందుకున్నాడు. సాఫ్ట్వేర్ వాళ్ళకి వద్దంటే డబ్బండి బాబు. మా అన్నయ్య కొడుకు నిండా 25 లేవు, భారీగా సంపాదిస్తున్నాడు. అప్పుడే కారు కొనేశాడు. 3 బెడ్రూమ్ ఇల్లు కొనడానికి సిద్ధమవుతున్నాడు. మనము ఉన్నాము. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా గొర్రెతో ఒక బెత్తడ్లా జీతం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు జీవితం. అతని మాటల నిండా నిరుత్సాహం, అసంతృప్తి. నాకు చికాకేసింది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మగపిల్లవాడు సాఫ్ట్వేర్ కావాలా? మరే ఉద్యోగాలు లేవా? అవి చేస్తున్న వాళ్ళు మగవాళ్లు కాకుండా పోతారా? లక్షణంగా సంసారాలు చేసుకోకుండా ఉంటారా? కోపాన్ని ప్రదర్శించకుండా మొహం మీద నవ్వు పులుముకొని తిరిగొచ్చేశాను. ఇంతమందిని కలిసొచ్చాను. తెల్లవారేటప్పటికీ చూడు ఎన్ని సంబంధాలొస్తాయో. మా ఆవిడ దగ్గర బీరాలు పలికిన నాకు గొంతుల పచ్చి వెలక్కాయ పడినట్లుగా అయింది. కొలీగ్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా మంచి సంబంధం చెప్పిన పాపాన పోలేదు. మీరు విఆర్ఎస్ తీసుకొని 5-6 నెలలయ్యిందిగా. కొలీగ్స్ మీ మాట ఎందుకు వింటారు? వారిని వదిలేయండి. ఈ పక్క వీధి సాయిబాబా గుడిలో పూజారున్నారట. ఆయన్ను కలిస్తే మంచి సంబంధాలు దొరుకుతాయని ఉదయాన్నే పక్కింటావిడ నాతో చెప్పింది. త్వరగా కలిసిరండి. నాకు హుకుం జారీ చేసి తన పనిలో పడింది. అప్పటికప్పుడు బయలుదేరాను. అమ్మాయి ఒబ్బిడిగా కంటికి నదురుగా ఉంటే చాలు, పెద్దగా కట్నకానుకలు ఆశలు లేవు అంటూ చెప్పాను ఆయనతో. కట్నం వద్దంటే అసలుకే మోసం వస్తుందన్న భయం నాది. 2 ఏళ్ల తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి ఆయన నేను చెప్పిందంతా విని, ఓ వారం తర్వాత కలవండి, మీకు తగిన సంబంధం చెబుతాను అంటూ భరోసా ఇచ్చాడు. ఇతరాత్ర పనుల్లో పడి 10 రోజుల తర్వాత గాని ఆయన్ని కలవటం సాధ్యపడలేదు. అయ్యో, మీకు తగిన సంబంధాలు లేవు అన్నాడు ఒక్క ముక్కలో. దిమ్మ తిరిగిపోయింది నాకు. అదేంటి, మీ దగ్గర పెళ్లి కూతుళ్ల జాబితా చాలా పెద్దదే ఉంటుందన్నారు. మాకు తగిన సంబంధం ఒకటి లేదా? దేశమంతా గుడ్డిపోయినట్టు అంటూ విసుక్కున్నాను. భలే వారండి బాబు, ఈ రోజుల్లో తల్లిదండ్రుల కంటే అమ్మాయిలకే బోలెడాశలున్నాయి. ఇప్పటి ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. తమను చేసుకోబోయే వ్యక్తి తమ కంటే బాగా చదువుకోవాలని, ఆస్తి అంతస్తు సంపాదనల్లో ఎక్కడా తక్కువ కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. వివరంగా చెప్పుకొచ్చాడు ఆయన. పెద్దవాళ్లు ఎవరో ఒకరిని తెచ్చి కట్టబెడతామంటే గుడ్డిగా తల వంచుకొని తాళి కట్టించుకునే ఆడపిల్లల తరం పోయిందండి బాబు అన్నాడు మళ్ళీ. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు.
అందుకే మౌనంగా ఆయన చెప్పేది వినసాగాను. పోనీ పెద్దగా చదువు వంటపట్టని, అంతగా కట్నకానుకలు ఇవ్వలేని పేదంటి పిల్లలు ఎవరైనా ఉంటే చూడమంటారా? అడిగాడు మళ్ళీ. అవునని గాని కాదని గాని ఏదీ చెప్పలేక అటు ఇటు తలాడించి అక్కడి నుంచి తిరిగొచ్చేశాను. ఊర్లో ఉన్న మ్యారేజీ బ్రోకర్లను కొందరిని కలిసి వివరాలిచ్చి వచ్చాను. అదేదో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్, దానికి బాగా డిమాండ్ ఉందని ఎవరో చెబితే మా వాడి చేత దరఖాస్తు చేయించాను. ఏమండి, మిమ్మల్నే పిలుస్తుంటే పట్టించుకోరే? మా ఆవిడ గట్టిగా కేకలు పెడుతూ నన్ను అటు ఇటు కుదిపింది. ఒక్కసారి ఆలోచనల్లో నుంచి బయటపడ్డాను. ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవటానికి తను వెళ్లిన విషయం చటుక్కున గుర్తుకొచ్చింది. కాయా పండా? ఆశగా అడిగాను. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి, ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తోందట. అక్కడే పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఆ అమ్మాయి పెళ్ళెప్పుడో నిశ్చయం అయిందట. ఆమె మాటల్లో నిరాశ ధ్వనించింది. పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. మన వాడికి ఎక్కడ రాసిపెట్టిందో ఆ ఘడియ వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాను. పదండి, ఇంటికి వెళ్ళిపోదాం అంది నా మాటల్ని పట్టించుకోకుండా. అదేంటి, ముహూర్తం ఇంకా కాలేదు కదా, ఇంత దూరం వచ్చాము, 4 అక్షింతలు వేసిపోదాం అన్నాను తనకి నచ్చ చెబుతున్నట్టుగా. తను ఎంతమాత్రం వినిపించుకోలేదు. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేనని బలవంతంగా నన్ను బయలుదేరతీసింది. వారం పాటు ముభావంగా ఉండిపోయింది. ఏమండి, ఇది చూశారా? ఈ పత్రిక వాళ్ళు శుభలగ్నం అని కార్యక్రమం నిర్వహిస్తున్నారట. 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు. వెంటనే ఫోన్ చేసి బుక్ చేసుకోమన్నారండి. ఆ రోజు ఉదయాన్నే దినపత్రిక కాపీతో మా ఆవిడ నా ముందు ప్రత్యక్షమైంది. ఎప్పుడెప్పుడు కొడుక్కి పెళ్లి చేద్దామనే ఆరాటం ఆమెలో కనిపిస్తోంది. వెంటనే ఆ పేపర్ వాళ్ళకి ఫోన్ చేశాను. రిజిస్ట్రేషన్ అయ్యింది. ఖరీదైన కళ్యాణ మండపంలో కార్యక్రమం. గేటు బయట భారీగా బ్యానర్లు, పత్రిక వాళ్లవి, కార్యక్రమాన్ని స్పాన్సర్స్ చేసిన రియల్ ఎస్టేట్ వాళ్ళవి కూడా. లోపలికి అడుగు పెట్టగానే గుమ్మానికి అటు ఇటు నిలబడిన 2 అందమైన యువతులు అతిథులుగా స్వాగతం పలుకుతున్నారు. ఆ పక్కనే టేబుల్ పైన రకరకాల కంపెనీ కూల్ డ్రింకులు. ఒక్కొక్కరి చేతిలో ఒక డ్రింక్ బాటిల్ ఉంచుతున్నారు. హాల్ అంతా కిక్కిరిసిపోయి ఉంది. ఓ మూలగా ఖాళీగా ఉన్న 2 సీట్లలో సర్దుకున్నాము నేను, మా ఆవిడ. ఈ కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది. ఎక్కువ మంది అక్కడికి రావటానికి ఉత్సాహం చూపినా కేవలం 125 మందిని మాత్రమే అనుమతించాము. నిర్వాహకులు ఊదరగొట్టడం మొదలుపెట్టారు. దానికి వంతపాడుతూ వచ్చిన ముఖ్య అతిథులు ఆ ప్రాంత ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరు, ఆ పత్రిక చేస్తున్న సామాజిక కార్యక్రమాలన్నింటినీ వరుసగా ఏకరవ పెట్టారు. ఆ తర్వాత అసలు కార్యక్రమం ప్రారంభమైంది. మా ఆవిడ ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఫ్యాషన్ పెరేడ్లో మాదిరిగా నిర్వాహకుల పేర్లు చదువుతుంటే ఒక్కో అమ్మాయి తమ తల్లిదండ్రులతో వేదికపైకొచ్చి 1-2 నిమిషాల పాటు నిలబడి రెండో వైపు నుంచి దిగిపోతున్నారు. ఆ అమ్మాయి పుట్టుపూర్వత్రాలు, విద్యార్హతలు, జాతకం తదితర అంశాలన్నీ మాకిచ్చిన 100 పేజీల పుస్తకంలో వివరంగా ఉన్నాయి. అమ్మాయి కనుముక్కు తీరు నచ్చి తమకు సరిపడుతుందనుకుంటే అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చని ముందుగానే మాకు చెప్పారు. మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్ చదువులు. ఇలాంటి అమ్మాయిలు సాధారణ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారా? ఎక్కడో నా మనసులో సందేహం. కొంతమంది అమ్మాయిలైతే అసలు ఈ కార్యక్రమానికే రాలేదు. వాళ్ల తల్లిదండ్రులే వేదికపైకొచ్చి పిల్ల వివరాలు చెప్పారు. మా వంతు రాగానే నేను కూడా మా అబ్బాయి వివరాలు చెప్పి దిగిపోయాను. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. మీ అబ్బాయి వివరాలు నాకు నచ్చాయి, దయచేసి మీరెక్కడున్నారో చెబుతారా? ఓ ఆడపిల్ల గొంతు. నా చెవిలో పన్నీరు పోసినట్టుగా అయింది. ఉత్సాహంగా మేము కూర్చున్న చోటు చెప్పాను. ఆ అమ్మాయి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మనిషి చామన ఛాయ అయినా అవసరానికి మించి అలంకరించుకుంది అనిపించింది. నా పేరు వీణ. ఆ అమ్మాయి తనను పరిచయం చేసుకోవటం పూర్తి కాకముందే మా ఆవిడ అందుకొని, చెప్పమ్మా, ఏం చదువుకున్నావు? ఉద్యోగం చేస్తున్నావా? మీ అమ్మా నాన్న వచ్చారా? ఇలా వరుసగా ప్రశ్నల వర్షం వేయటం ప్రారంభించింది. తను డిగ్రీ వరకు చదువుకున్నానని, ఇక్కడో బ్యూటీ పార్లర్ నడుపుతున్నానని చెప్పింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు 100 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెలో ఉంటారట. మా అబ్బాయి వివరాలు నీకు నచ్చాయా? ఉత్సాహపడుతూ అడిగింది మా ఆవిడ. అవునన్నట్టుగా అమ్మాయి తలాడించింది. మా ఆవిడ కళ్ళు మెరిశాయి. అయితే సరే, మీ వాళ్లకు ఎప్పుడు కుదురుతుందో చెప్పమను,
మేం మీ ఇంటికొచ్చి అన్ని వివరాలు మాట్లాడుకుంటాం పెద్దరికంతో చెప్పింది. ఆ అమ్మాయి అడ్డంగా తలాడిస్తూ, ఆ అవసరం లేదాంటీ, మా ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. మా అమ్మా నాన్నలతో పని లేదు. నేను మీకు నచ్చితే రేపు మీ అబ్బాయిని ఒకసారి నా పార్లర్కి పంపండి. ఇద్దరం దగ్గరలో ఉన్న ఏ రెస్టారెంట్లోనో మాట్లాడుకుంటాము అనేసరికి కంగు తినటం మా ఆవిడ వంతైంది. అయోమయంగా నా వైపు చూసింది. అది కాదమ్మా, పెద్దవాళ్ళం, పెళ్లికి కొన్ని పద్ధతులుంటాయి కదా. ఆ అమ్మాయికి నచ్చ చెప్పబోయే ప్రయత్నం చేశాను. అంకుల్, నాకు సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఇంకొకళ్ళ ప్రమేయం ఉండటం నాకేమాత్రం ఇష్టం ఉండదు. కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. సరే, ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాం. ఇంటికి తిరిగి రాగానే నా స్నేహితుణ్ణి కలిశాను. వాడి కొడుకు ఆ ప్రాంతంలోనే ఏదో ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి సంగతి చెప్పి వివరాలు తీసుకోమని కోరాను. మూడో నాటికల్లా నివ్వెరిపోయే విషయాలు తెలిసాయి. ఆ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్లయిందట. తన స్వేచ్ఛగా తిరగటానికి అడ్డుగా ఉన్నాడని అతన్ని వదిలించుకుందట. అసలు ఆ అమ్మాయికి పెళ్ళనేది ఇష్టం లేదని చెబితే నాకు ఆశ్చర్యం వేసింది. అలాంటప్పుడు శుభలగ్నం కార్యక్రమానికి ఎందుకొచ్చిందో, మమ్మల్ని కలిసి పెళ్లి ప్రతిపాదన ఎందుకు చేసిందో నాకు అర్థమై చావలేదు. మళ్లీ నేను పెళ్లి కూతురు వేటలో పడ్డాను. ఆ రోజు ఉదయం నా స్నేహితుడొకరు రైతు బజార్లో కనిపించాడు. వాళ్ళ అన్నయ్య కూతురికి మంచి సంబంధం ఉంటే చెప్పమని కోరాడు. వేరే వాళ్ళెందుకు, మావాడే ఉన్నాడు, మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాము అన్నాను. వాడు సంబరంతో ఎగిరి గంతేసి, రేపు ఉదయం నువ్వు నీ భార్య మా అన్నయ్య ఇంటికి వచ్చేసేయండి, అదే సమయానికి నేను వస్తాను అంటూ వాళ్ళ అన్నయ్య ఫోన్ నెంబరు, చిరునామా నా చేతిలో పెట్టి క్షణాల్లో మాయమయ్యాడు. మర్నాడు ఉదయానికల్లా వాళ్ళింట్లో రెక్కలు కట్టుకుని వాలాము. ఎందుకో తెలియదు గాని అక్కడి వాతావరణం కొంత కృత్రిమంగా అనిపించింది. మనుషులు కూడా పెద్దగా మర్యాదస్తులుగా కనిపించలేదు. ఆయన ఏదో రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తాడట. ఏం చేస్తాడో చెప్పలేదు. తెల్ల ప్యాంటు, పైన తెల్లటి ఖద్దరు చొక్కా, 4 వేళ్లకి బంగారు ఉంగరాలు తలతలా మెరుస్తున్నాయి. మనిషి రఫ్గా ఉన్నాడు. మాట పెడసరంగా ఉంది. మా కుటుంబ వివరాలు చెప్పటం ప్రారంభించాను, సంభాషణ సజావుగా సాగటానికి వీలుగా. అయితే నేను చెప్పిన ప్రతి మాటకి మధ్యలో అడ్డుపడటమో ఖండించటమో చేస్తున్నాడు. నాకు ముళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంది. ఏదో రకంగా సంబంధం సెటిల్ చేసుకుందాం, మీరు అడ్డదిడ్డంగా మాట్లాడకండి. ఇక్కడకు బయలుదేరే ముందు మా ఆవిడ చేసిన హెచ్చరికలు మనసులో మెదిలాయి. అన్నింటికీ సహనం వహిస్తున్నాను. పెళ్లి హైదరాబాద్లో చేయటం కుదరదు, మా సొంత ఊరు చీరాలలో చేస్తాం అన్నాడు. అదేంటండి, మా బంధువులంతా ఇక్కడుంటే అంటూ నీళ్లు నమిలాను. సరే, అక్కడికి రావటానికి, తిరిగి మళ్లీ ఇక్కడికి చేరటానికి బస్సులాంటిదేమైనా ఏర్పాటు చేస్తారా? కొంచెం తగ్గి అడిగాను. అంత దూరం పెళ్లికి ఎంతమంది వస్తారో చెప్పండి, అదేవీ తెలియకుండా ఏర్పాట్లు ఎక్కడ చేస్తాము? ఎవరికి వాళ్ళను వచ్చేయమని చెప్పండి అన్నాడు కుండ బద్దల కొట్టినట్టుగా. వాళ్ళ ఆవిడ ఖరీదైన చీర కట్టి భారీగా నగలు ధరించి వచ్చింది. నాటకాల్లో పాత్రధారిణిగా. నోరు తెరిస్తే ఒట్టు, మొగుడు చెప్పేది వింటూ మధ్య మధ్యలో తలాడిస్తోంది. ఆయన అన్నాడు, నేరుగా రైళ్లున్నాయి, ఆ రోజు పరిస్థితిని బట్టి రైలు ప్రయాణానికి ఏర్పాటు చేద్దాం. అయినా వేసవిలో అంత తేలిగ్గా దొరకదు. పెళ్లికొస్తే రండి, లేకపోతే లేదు అన్నట్టుంది అతడి వ్యవహారం. కట్న కానుకలు వగైరా. సంభాషణను వేరే వైపు మళ్లించాను. 2 ఏళ్ల క్రితం మా వాడి పెళ్లి చేశాను. అప్పుడు కట్నం తీసుకోలేదు, ఇప్పుడు కూడా అంతే. మరి ఆడపడుచు కట్నం, అత్తగారి కట్నం, అలాంటి ఆనవాయితీలు మాకు లేదు. నువ్వు కట్నం తీసుకోపోయినా నష్టం లేదు, నాకు మాత్రం ఆడపడుచు కట్నం ఇప్పించాల్సిందే. మా అమ్మాయి రోజు వాళ్ళ అన్నయ్యతో బేరాలు పెట్టే విషయం కళ్ల ముందు కదిలింది. ఆ మాటే చెప్పాను. ఆయన ఏమాత్రం లొంగలేదు. నిస్సహాయంగా మా స్నేహితుడి వైపు చూశాను. వాడు భావరాహితంగా చూస్తున్నాడు. ముందుగా అమ్మాయిని చూపించకుండా ఈ బేరాలాటం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఓసారి అమ్మాయిని పిలిపిస్తారా అని అడిగాను. కాసేపటికి ఆ అమ్మాయి వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఏమాత్రం బెరుకు బిడియం లేకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. మా ఆవిడ వెళ్లి తన పక్కన సోఫాలో సర్దుకుంది. ఏమ్మా, వంటొచ్చా? మొదటి ప్రశ్న వేసింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు వంట చేయవలసిన పనే ఉందండి. సిటీ నిండా ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లున్నాయి.
పైగా మా ఆఫీస్లో క్యాంటీన్ కూడా ఉంది, ఇబ్బంది లేదు. ఠక్కున సమాధానం చెప్పింది. ఇంట్లో వంట ఉండదన్నమాట. మరి మా బోటి వాళ్ళొస్తే? ఆ అమ్మాయే చెప్పింది. కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే కూరలు పచ్చళ్ళ కోసం కర్రీ పాయింట్లు ఉండనే ఉన్నాయి. మా ఆవిడికి సమాధానం అస్సలు నచ్చినట్టుగా లేదు. సంగీతం లాంటివి ఏవైనా నేర్చుకున్నావా అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి ఓ నవ్వు నవ్వి, టీవీలో పాడుతా తీయగాకో ఇంకేదో పాటల ప్రోగ్రాంకు వెళ్ళటానికి ఈ సంగీతం పాటలు పనికొస్తాయి గాని ఇవి నేర్చుకునే ఉపయోగం ఏముంది? టైం వేస్ట్ తప్ప. నాకు వెస్టర్న్ తప్ప ఇంకేవి నచ్చవు అంది ఏమాత్రం మొహమాటం లేకుండా. ఎప్పుడు మా ఆవిడ ప్రశ్నలు వేయటం తనకి నచ్చనట్టుంది. మా ఆవిడ వైపు తిరిగి ధాటిగా ఎదురు ప్రశ్నలు వేయటం ప్రారంభించింది. మా అబ్బాయి వివరాలు, చదువు, జీతం, ఎన్నాళ్ళకు ప్రమోషన్ వస్తుంది లాంటి అంశాలపైన తను వరుసగా అడుగుతుంటే సమాధానం చెప్పటానికి మా ఆవిడ నీళ్లు నమిలింది. ఆ తర్వాత తన గురించి చెప్పింది. ఏడాదిలో 3 నెలల పాటు కనీసం ఒకసారైనా ఆమె విదేశాలకు వెళుతుందట. అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చే జీతం తను సంపాదిస్తున్న దానికి అదనమంట. ఆమె చెప్పిందాన్ని బట్టి మనసులోనే లెక్కలేసుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ అమ్మాయి కోడలుగా వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. స్థిర నిశ్చయానికి వచ్చేశాను. మీ అబ్బాయి ఫోటో, డీటెయిల్స్ మెయిల్ చేయమని చెప్పండి అంటూ ఆ అమ్మాయి లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇక మేము అక్కడ ఉండి చేయగలిగిందేమీ లేదు అనిపించింది. మరో 5 నిమిషాలకు ఆటో స్టాండులో ఉన్నాము, తిరుగు ప్రయాణానికి సిద్ధమై. ఆంటీ, ఆ అమ్మాయి స్వరం మధురంగా ఉంది. పేపర్ చదువుతున్న వాడిలా తల తిప్పి గుమ్మం వైపుగా చూశాను. ఎవరో కొత్త అమ్మాయి. మా ఆవిడ్ని పిలిచాను. ఈ పక్కవాట ఖాళీగా ఉందన్నారు. అవునమ్మా, ఎంతమంది ఉంటారేమిటి? మా ఆవిడ అడుగుతోంది. ఆ అమ్మాయి తమ కుటుంబ వివరాలు చెప్తుంది క్లుప్తంగా. అవన్నీ నా చెవిన పడుతున్నాయి. తను, వాళ్ళమ్మ, నాన్న, ఒక తమ్ముడు 4 వీధులవతల ఉన్న కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందట. రోజూ పోయి రావటం కష్టమై ఇల్లు మారుతున్నామని చెప్పింది. మొదటి చూపులోనే ఆ అమ్మాయి నచ్చినట్టుంది. మా ఆవిడ చాలా ప్రేమగా మాట్లాడుతోంది. రకరకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతోంది. చివరికి నెల నెలా వచ్చే అద్దె కంటే 400 తగ్గించి చెప్పి, ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే చెప్పండి, మాకు అంత అద్దె పట్టింపేమీ లేదు అంటోంది. వాళ్ళు ఉండబోయే వాటానే కాదు, మా ఇల్లు కూడా మొత్తం చూపించింది. చివరికి మా బెడ్రూంలోకి తీసుకెళ్లి టిఫిన్, కాఫీ ఇచ్చి మరీ కబుర్లు చెప్పింది. దేనికో అమ్మాయి మీద అంత ప్రేమ. 1.5 గంట తర్వాత ఆ పిల్ల వెళ్ళగానే మా ఆవిడ నా సందేహం తీర్చింది. ఆ అమ్మాయి కనుముక్కు తీరు లక్షణంగా ఉంది. మాటల్లో మర్యాద, మన్నన ఉట్టి పడుతోంది. కుటుంబ వివరాలు బానే ఉన్నాయి. ఇంతకంటే మంచి కోడలికి ఇంకేం కావాలి? మీరే చెప్పండి అని అడిగింది ఉత్సాహంగా. ఆ అమ్మాయి ప్రత్యేకతలను ఏకరవు పెట్టి తన కొడుక్కి ఆమె ఎలా తగిన ఇల్లాలవుతుందో కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విని, హమ్మయ్యా, ఇక కోడలి పిల్లని వెతికి తెచ్చుకునే శ్రమ తప్పిందన్నమాట అంటూ నేను కూడా ఊపిరి పీల్చుకున్నాను. ప్రస్తుతానికి ఈ కథ కంచికి చేరినట్టే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.